మార్చ్ 9th రోజు ఇండియన్ మార్కెట్స్లో కానీ వరల్డ్ మార్కెట్లో ఒక బ్లడ్ బాత్ అయితే కంటిన్యూ అయ్యింది. ఇండియన్ మార్కెట్స్ దాదాపు 3% వరకు కరెక్షన్ అయితే గ్లోబల్ మార్కెట్స్ 7% వరకు పడిపోయేవి. జపాన్ మార్కెట్ అవనియండి, కొరియా మార్కెట్స్ అవనియండి, ప్రతి దేశంలో కూడా ఒక ఫాల్ కరెక్షన్ అయితే మనం చూసాం. ఈ కరెక్షన్కి ప్రధానమైన కారణం క్రూడ్ ఆయిల్. ప్రపంచంలో ఏ కంపెనీ రన్ అవ్వాలన్నా, వెహికల్స్ మూవ్ అవ్వాలన్నా క్రూడ్ ఆయిల్ అనేది చాలా క్రూషియల్. యుఎస్ఏ, ఇరాన్ మధ్యలో జరుగుతున్న ఈ వార్ కారణం వల్ల ప్రపంచానికి ఆయిల్ సప్లై అనేది తగ్గిపోతుంది, లేదా ఆయిల్ యొక్క ప్రైసెస్ పెరుగుతుందని చెప్పి ఒక భయము మార్కెట్లో స్ప్రెడ్ అవుతుంది. రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 10 రోజుల్లోనే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $60 నుంచి $100కి పెరగడం జరిగింది. ఇది మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ భయం కారణంగా ఫ్యూచర్లో ఇన్ఫ్లేషన్స్ పెరుగుతాయేమోనని చెప్పి మార్కెట్లో ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవుతారనమాట. ఆ కారణం వల్ల మార్కెట్స్లో డౌన్ ట్రెండ్ అనేది మనం చూస్తూ ఉన్నాము. మార్కెట్స్లో ర్యాలీ, కరెక్షన్స్ అండ్ కన్సల్టేషన్స్ సర్వసాధారణంగా ఉంటాయి. ప్రతిదాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మన యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ని మనం బిల్డ్ చేసుకోవాలి. మమ్మల్ని ఫాలో అవుతూ ఉన్న చాలామంది ఇన్వెస్టర్స్ గమనిస్తూ ఉంటే నేను మార్కెట్ సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ షేర్ చేస్తూ ఉన్నాను. 2, మీకు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మీరు చెక్ చేసుకోవాలి. మీలో ఎవరు ఇప్పుడు ఎస్ఐపిస్ చేస్తూ ఉన్నారు, ఎవరు లంసమ్ చేస్తూ ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. నేను పదే చెప్తా ఉంటాను, ఇన్వెస్ట్మెంట్ కన్నా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 6 months 1 year మార్కెట్ ఎలా ఉండబోతుంది అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్.